హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి శనగ గుండెలతో స్వీట్ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని హాఫ్ కప్పు బెల్లం వేసుకొని, ఒక కప్పు శనగగుళ్ళకి హాఫ్ కప్పు బెల్లం సరిపోతుంది. హాఫ్ గ్లాసు మంచినీళ్ళు పోసుకొని పాకం వచ్చేదాకా కరిగించుకుంటూనే ఉండాలి. ఇలా కరుగుతూ ఉండగా తెల్ల ప్లేట్లోకి మంచినీళ్ళు పోసుకొని ప్లేటు రెడీగా ఉంచుకొని పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా పాకం వచ్చిందా లేదా అని చూసుకోవాలి. జావగా ఉంటే పాకం రానట్టు. మనకు ఉండపాకం కావాలి కాబట్టి ఇంకొకసారి కొంచెం ఉడికించుకొని మళ్ళీ పాకం వచ్చిందా లేదా చూసుకుందామండి. లేత పాకం రావాలి మనకి. ఇలా లేత పాకం రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నిమిషం కూడా ఆలోచించకుండా స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి, ఇలా ఉండపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. కప్పు శనగగుళ్ళను పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పోసుకొని కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి. మనం ఈలోగానే ప్లేట్కి నెయ్యి రాసుకొని ఉంచుకొని వెంటనే అచ్చు పోసేసుకోవాలి. ఇలా కలిపి కొంచెం పాకం చిక్కబడేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. కొంచెం పాకం చిక్కబడంగానే ప్లేట్లో అచ్చు పోసుకోవాలండి. ఇలా కొంచెం చిక్కబడాలి పాకం, అప్పుడు దాకా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కొంచెం పాకం చిక్కబడిన దాకా కలుపుకొని ప్లేట్లో అచ్చు పోసుకోవాలండి. ఇలా కొంచెం చిక్కబడదాకా కలుపుకొని ఇలా అచ్చు పోసుకోవాలి, సరి చేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకొని అచ్చు ఇలా సరి చేసుకుంటే ఒకళ్ళు ఇద్దరు ఉన్నవాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అచ్చు పోసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే మనము అట్లగాడితో కానీ చాకుతో కానీ అచ్చు లేపుకోవాలి. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎలా వస్తుందో. ఇలా అచ్చు లేసి వస్తుంది. పిల్లలు తినటానికి కూడా ఎంతో ఇష్టపడతారు. వద్దనకుండా తినేస్తారు అన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది. నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎలా వచ్చిందో, బాగుంటుందండి.